చూడండి ఇప్పుడైతే రిలాక్స్ అవుతున్నాము కూర్చొని. ఏంటంటే అంత తిరిగి తిరిగి ఓపిక లేదనమాట. సో రిలాక్స్డ్ గా కూర్చుంటున్నాము. మా కూతురు అయితే తప్పించుకుంటుందండి వీడియో నుంచి. నేనుగా తప్పించను. ఆ పిల్ల కనపడము. మా హస్బెండ్ వెనకాలకి వెళ్ళింది. చూడండి మా అర్ర కానీ మళ్ళీ సుదీప్తి అయితే ఆ 2 రాళ్ళు కట్ చేసి ఆ తర్వాత మంట అయితే వెలిగిస్తుంది. చిన్నప్పుడు ఇలాగ ఆడుకునే వాళ్ళు అనమాట. చాలా గుడ్ మెమరీస్. వాళ్ళ అమ్మ నేర్పించిందంట ఆ పిల్లకి ఈ ఆట. చూడండి సిగ్గుపడుతుందండి. ఇంకా రిలాక్స్ అయిపోయాము. ఇంక వీళ్ళు తోట కొనిన వాళ్ళనమాట. వాళ్ళు వస్తే ఇంకా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఆ తోటలోకి వెళ్ళిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి మా తమ్ముడు మా అక్క కూతురు ఎలా వెళ్తున్నారో ఆ వీడియో తీయమని చెప్తున్నాడు అనమాట. ఏమైంది ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే మైక్ అనేది ఆగిపోయింది. నేను చూసుకోలేదు. ఈ తోటలోంచి ఆ తోటలోకి వెళ్ళేటప్పుడు నా ఛార్జింగ్ అయిపోయినట్టుందండి మైక్లో. సో అది మిస్ అయిపోయాను అనమాట. చూడండి ఎట్లా ఉప్పు బస్తా ఎక్కించుకొని ఎలా వెళ్తున్నాడో. ఇంకా ఆ తర్వాత ఈ తోటలోకి వచ్చాము. మామిడికాయ అసలు ఆ మామిడికాయ స్మెల్ చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. పల్లికాయలు స్మెల్ కూడా చాలా చాలా బాగుంటాయండి. నాకేంటంటే కొంచెం గట్టిగా ఉంటేనే మామిడికాయలు కొంచెం బాగా నచ్చుతాయి. అప్పుడే పండు అవుతున్నట్టు ఆ టైంలో ఉన్నప్పుడు కోసుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో నేను అన్ని చూస్తున్నాను ఎక్కడైనా పండై ఉన్నాయేమో అని చూసుకొని ఆ తర్వాత ఒకటి కోసుకొని తిందాము. మీకు కూడా రియల్ ఎక్స్పీరియన్స్ చూపిద్దాం అనుకున్నా. జస్ట్ మైక్ రియల్ ఎక్స్పీరియన్స్ చూపిద్దాం అనుకున్నా. నాకు తెలియదు మైక్ ఆగిపోయిందని. నేను చాలా ఫీల్ అయ్యానండి మైక్ ఆగిపోయిన తర్వాత వీడియో చూసుకున్న తర్వాత. ఎందుకంటే నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నా. రియల్ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా. ఇంక ఈ చెట్టు దగ్గరికి వచ్చాను. ఈ మామిడికాయ చూసారు కదా, ఇదే మామిడికాయ నేను హైదరాబాద్లో 2 తీసుకుంటే 100 రూపీస్ తీసుకున్నారండి. మనం ఎప్పుడు మామిడికాయలు కొనింది లేదు తోట వచ్చిన కాడి నుంచి. ఇదిగోండి ఈ కాయ పండినట్టుంది. నేను నొక్కి చూస్తున్నా చూడండి. కోసుకొని ఇంటికి తీసుకెళ్ళామన్నమాట. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయా పండినవని చెప్పి చూస్తున్నాను. ఇవన్నీ మా అమ్మమ్మ మా తాతయ్య కష్టార్జితం అండి. వాళ్ళు ఎంతో కష్టపడితే ఈరోజు మేము ఈ మామిడికాయలను ఎంజాయ్ చేయగలుగుతున్నాము. మా హస్బెండ్ వీడియో తెచ్చేటప్పుడు నేను కొంచెం మామిడికాయని అయితే తుంచాను. ఇంకా రిమైనింగ్ కొంచెం ఉంటే ఇంకా వీడియో వచ్చిన తర్వాత రిమైనింగ్ కొంచెం తుంచేసి ఆ తర్వాత ఇంకా మనం ఏంటంటే తినేసాం అనమాట. కడుక్కుందాం అనుకున్నాం కానీ కడుక్కోవాలంటే ఆ తోటలోకి వెళ్ళాలి. ఆ తోటలోకి వెళ్ళి కడుక్కొని తినాలంటే కష్టము. ఫ్రెష్ పల్లి మామిడికాయ అనమాట. నేను ఇంకా అది ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. చెట్టు మీద కాయ ఇంతకుముందు చేసా, మీకు చూపించడం ఫస్ట్ టైం అనమాట. చూడండి అసలు తింటుంటే మైండ్ బ్లాక్ అయిపోయిందండి. తీయగా చాలా టేస్ట్ ఉంటాయండి మా చెట్టువి కూడా. ఎందుకో మరి ఇక్కడ నేలకో ఏమో కానీ తీయగా ఉంటాయి మామిడికాయలు. మనం బయట కొనుక్కుంటే ఆ ఎక్స్పీరియన్స్ సాటిస్ఫాక్షన్ రాదు బయటవి తింటే. ఎట్లయినా చెట్టు మీద తింటేనే వాళ్ళ సూపర్ అనిపిస్తుంది. ఇంక ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు కొంచెం ఫీల్ అవుతున్నా మైక్ ఆగిపోయిందని. బట్ స్టిల్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. నేను బాగా తినేసాను అనమాట. ఇంకెందుకంటే ముందే ఎందుకు తెలియదంటే వెళ్ళేటప్పుడు తింటే ఇంటికి వెళ్ళే లోపల అయిపోతుంది, చేయి కడుక్కోవచ్చు. ముందే తింటే మళ్ళీ ఇక్కడ అంతా ఈసుగ్గా ఉంటుంది, వీడియో తీయడానికి పాసిబిలిటీ అవ్వదని ఇంకా నేను తీలా. ఇవన్నీ మా మామిడి చెట్లు ఒక 20 చెట్లే ఉంటాయండి ఈ తోటలో మాత్రం. సో ఈ 20 చెట్లు మేము తినడానికి ఉంచుకుంటాము. ఆ తోటలో మాత్రం సేల్ చేస్తాము. ఈ తోటలో కూడా మేము ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఈ తోటలో కూడా మేము ఎన్ని తినగలిగితే అన్ని తినేసి రిమైనింగ్ అనేవి కూడా సేల్ చేసేస్తాం అనమాట. ఒక్కొక్కసారి సపరేట్గా ఇచ్చేస్తాము. సో ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నేను ఈ మామిడికాయ తింటూ ఇంటికి వెళ్ళాను. కొన్ని మామిడికాయలు పండైని కోసుకొనేసి ఒక కవర్లో వేసుకొని రిమైనింగ్ అనేవి ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తాటికాయలు ఉన్నాయండి, తాటికాయలు కూడా తిన్నాము. అదే ఈ వీడియో కంటిన్యూషన్లో వస్తుంది, స్కిప్ చేయకుండా చూడండి. కుదిరితే ఒరిజినల్ వాయిసే పెడతాను. నాకైతే ఎంత హ్యాపీగా అసలుకి తింటుంటే మీకు చూపిస్తుంటే అసలు మామూలు విషయం కాదండి. ఇంకా ఈ తోటలో ఎన్నో ఎన్నో మెమరీస్. అప్పుడు వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు నీళ్లు పోసేవాళ్ళు బిందులతోటి. ఎందుకంటే అప్పుడు అంత పైప్ నాలెడ్జ్ లేదు కదా. ఎవ్రీ చెట్టుకి ఇప్పుడు పైపులు ఉన్నాయి, అప్పుడు అంత లేవు. చూడండి ఇప్పుడే కవర్ అంటే దీనిలో నుంచి వచ్చేస్తాం అనమాట. వేరే సైడ్ కూడా ఉంది రూటు, బట్ మేము ఇది షార్ట్ కట్ అని చెప్పి ఇలా వస్తాం అనమాట. చూడండి సగం మామిడికాయ తినేసాను, రిమైనింగ్ తీసుకెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి తాటికాయలు కూడా తిందాము. ఫస్ట్ నేను మా డాడీ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నాము. మా తమ్ముడు మా అక్క కూతురు ఆల్రెడీ వెళ్ళి. చాలా లేతకాయ అనమాట. మా డాడీకి వస్తున్నాడు, ఆయనకి రాదు అయినా ట్రై చేస్తున్నాడు బాగా. ఇంకొంచెం చూడండి లేతదనమాట, లేత తాటికాయ. ముంజికాయ చాలా బాగుంటుంది, తింటే మాత్రం సూపర్ ఉంటుంది.
చూడండి అనమాట ఇగోండి ఇంకా తాటికాయలు చూడండి వీళ్ళిద్దరు ప్రేక్షకులు తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మా అమ్మమ్మ కోస్తుంది ఇవన్నీ చూడండి, ఇవన్నీ తాటికాయలే. ఇన్ని తాటికాయలు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి ఎంత బాగున్నాయో, లేత తాటికాయలు. ముదురు అయితే నేను ఇందాక చూపించా కదండి, ఇంత లావున ముంజుల్లాగా వస్తాయి. ఇవి లేతాయి కాబట్టి ఇంత బాగా వచ్చాయి అనమాట. బస్తాలు ఇంకా ఉన్నాయి, ఇవన్నీ తాటికాయలు అనమాట. తెచ్చారు, అందరు తింటున్నారు. చూడండి ఎంజాయింగ్ ఆల్ ఆర్. ఒక తాటికాయ తింటాం బిడ్డలా చిన్నపిల్లల. చూసారు కదండి పల్లెటూరు అందాలు. ఇప్పటి వరకు మేము తాటికాయలు తిన్నాం కదా, ఆ తినిన దానికి ఎంత కష్టం ఉంటుందో కూడా చూసేద్దాం. చూడండి పల్లెటూరు అంటే బర్రెలు కొట్టాలు ఇవన్నీ అనమాట. చాలా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చింత చెట్లు అన్నీ అనమాట. ఇప్పుడు తాటి చెట్టు చూస్తున్నారు కదా, గడబెట్టి కోస్తున్నాము. అక్కడ ఒక అబ్బాయి కోస్తున్నాడు, చాలా చిన్నోడండి, కానీ వాడు కోస్తానని చెప్పి మా కోసం వాడు కోసిచ్చాడు. ఆఫ్ కోర్స్ ఆ చెట్టు మీద మా తమ్ముడు కూడా ఉన్నాడులేండి. అక్కడి నుంచి గడతోటి పైన తాటికాయల్ని కోస్తాడనమాట. సో పల్లెటూరులో పిల్లలకి చాలా చాలా ఈజీగా వస్తాయండి ఇవన్నీ కూడా విద్యలు. అందుకే పల్లెటూరులో పెరిగినప్పుడు ఇంగ్లీష్ ఒక్కటి రాదంటారు కానీ పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సిటీస్లో పెరిగిన వాళ్ళకి, నా ఉద్దేశం ప్రకారం అండి. సో తాటికాయలు తింటున్నామంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో చూసారు కదా. ఆ పైనుంచి కోస్తా ఉన్నాడు మా తమ్ముడు, ఆ అబ్బాయి ఇద్దరు కలిసి గడ తీసుకొని కోస్తున్నారనమాట. కోసిన తర్వాత అవి మేము తిన్నాము. అన్ని లేత కాయలు అనమాట. చూడండి ఆ గడతో కోయగానే టమాని కింద పడతాయి అనమాట. సో బర్రెలు అన్నీ ఆ సౌండ్ అదంతా చాలా చాలా బాగుంటుంది ప్లెజెంట్గా. చూసారు కదా, ఇట్లాగే మా తాతయ్య కూడా కోసిచ్చేవాడు అనమాట మాకు. ఇదిగో పోయి మా పాప తీసుకుంటుంది అనమాట. సో ఈ కోసేసిన తర్వాత మేము తినడం అనేవి స్టార్ట్ చేసాము. నేను అది మీకు ముందే పెట్టా. లాస్ట్లో నేను మా పాప తింటామన్నమాట, కోసి ఇంటికి తీసుకెళ్ళి. అలా ఇది మా ఇంటి వెనకాలే అనమాట. సో ఎక్కువ దూరం కూడా మేమేం వెళ్ళలేదు. మా ఊళ్ళో చాలా తాడి చెట్లు ఉంటాయి అనమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మేమిద్దరం తింటున్నాం. మా తమ్ముడు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి ఇంకా కొన్ని తాటికలు తీశారు. ఇంకా అందరం కూర్చొని తిన్నాం అనమాట. ప్రస్తుతానికైతే మేమిద్దరం తిన్నాం అనమాట. చాలా చాలా టేస్ట్. చిన్నపిల్ల అయినా చేత్తో తీసుకొని ఎంత బాగా తింటుందో చూడండి. మేము నేర్పించాము అలాగనమాట. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ పల్లెటూరు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.